యాసుకే అనే వ్యక్తి ఆఫ్రికా వాసి, ఆయన మొజాంబిక్ నుంచి వచ్చిన వ్యక్తిగా నమ్మబడుతున్నాడు. ఆయన 1579లో పోర్చుగీస్ జెస్యూట్ మిషనరీల చేత జపాన్కు తీసుకురాబడ్డాడు. బహుశా ఓ దాసుడిగా లేదా సేవకుడిగా ఉండవచ్చు. యాసుకే యొక్క ఆకర్షణీయమైన రూపం మరియు ఎత్తైన కాయధార, అతను 6 అడుగులకు పైగా ఉన్నాడని చెబుతారు, జపాన్లో ఉన్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన జపాన్కు వచ్చిన కాలం సెంగోకు కాలం, అది సామాజిక కలవరం మరియు సైనిక సంఘర్షణలతో కూడిన సమయం. తరువాత, యాసుకే శక్తివంతమైన యోధనాయకుడు ఓడా నోబునాగా సేవలోకి వచ్చాడు. నోబునాగా యాసుకే యొక్క బలం, తెలివి మరియు విశ్వాసం పట్ల ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. అందుకే ఆయనను సమురాయిగా చేసినాడు, ఇది ఒక విదేశీయుడికి చాలా అరుదైన మరియు గౌరవప్రదమైన విషయానికి. యాసుకే నోబునాగాతో కలిసి పలు సైనిక ప్రచారాల్లో పాల్గొన్నాడు మరియు జపాన్ చరిత్రలో అత్యంత కీలక ఘట్టాల నిదర్శనంగా నిలిచాడు. వాటిలో 1582లో నోబునాగా అనుచరుడు చేసిన ద్రోహం మరియు ఆయన బలవంతపు ఆత్మహత్య కూడా ఉంది. నోబునాగా మరణం తర్వాత యాసుకే గమ్యం తెలియదు, అయినప్పటికీ అతని వారసత్వం మొదటి మరియు ఏకైక ఆఫ్రికన్ సమురాయిగా నిలిచి ఉంది, ఒక సాంస్కృతిక పరస్పర మార్పిడి మరియు చారిత్రక వైశిష్ట్యానికి ప్రతీకగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.